తన సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసగించినట్లు ఇప్పుడు క్రీస్తుతో ఉన్న మీ సరళత, మీ పవిత్రత నుండి ఎక్కడ దూరమైపోతారేమో అని భయపడుతూ ప్రజల పట్ల దయ కలిగి ఉన్నాడు పౌలు గారు. హల్లెలూయా. అంటే మనము పగటి వారము అనగా జీవములో దేవుని వారసులము. అందుకనే నిత్య జీవానికి మనం ఎవరమంట? వారసులము. మన దేవుడు ఎవరంట? జీవము కలిగిన ఇంకా చదివాం కదా, ఆయనలో మనం ఎవరి వారసులము? దేవుని వారసులు అంటే నిత్య జీవానికి వారసులు. నిత్య జీవానికి వారసులు అంటే వెలుగు సంబంధం. చాలా క్లియర్ గా ఉంది. ఈ వెలుగు ఆరిపోదు. అందుకని అన్నాడు కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఈ పాట పాడింది కూడా ఎవరంట? వెలుగు సంబంధి అయిన నిత్య జీవానికి వారసుడైన యేసన్న గారే పాడారు. ఒకప్పుడు యేసన్న గారు ఎవరంట? చీకటి సంబంధి, విగ్రహారాధికుడు. అటువంటి చీకటి సంబంధి విగ్రహారాధికుడైన యేసన్న గారు ఎక్కడికి వచ్చేసారు? వెలుగులోకి వచ్చేసారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యములో ఉన్న మాటే కదా పాట పాడాడు. నా దీపము వెలిగించువాడు నీవేనయ్యా అని చెప్పాడు కీర్తనాకారుడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా చెప్పవలసిన సాక్ష్యం ఏమిటి అని అంటే, మనము కూడా దేవుని చేత వెలిగింపబడిన వారము. హల్లెలూయా. మనము నిత్య జీవానికి వారసులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఈరోజు 5 పర్లో వాక్యం చెప్పాను. చాలా మంది జనం వచ్చారు. చక్కగా ఇంచుమించు ఎంత టైం చెప్పాను? 2 గంటలు. ఎన్ని గంటలు? 2 గంటలు. హల్లెలూయా. అయినా ఆగట్లేదు, ఇంకా ముందుకు వెళ్తుంది బండి. ఎందుకంటే సబ్జెక్టు వాళ్ళందరూ ఎవరో అన్యజనులు, చీకటిలో ఉన్నవారు. చీకటిలో ఉన్న వారికి ఎవరి గురించి చెప్పాలి? క్లారిటీ కావాలి. అది చీకటిలో ఉన్న వారికి వెలుగుని పరిచయం చేయాలి. ఎవరు పరిచయం చేయాలి? వెలుగుని. వెలుగులో ఎవరున్నారు? జీవం. మళ్ళీ వెనక్కెళ్ళండి. అదనమాట జీవం అంటే ఎవరు? వాక్యం. ఎవరంట? వాక్యం. వాక్యం అంటే ఎవరు? క్లైమాక్స్ ఏంటంట? వాక్యం అంటే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. క్లారిటీ. ఆ వాక్యం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆ వాక్యములో జీవం ఉంది. ఆ శరీరధారి అనే క్రీస్తులో ఏముంది? జీవం. ఆ క్రీస్తు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగులో మనమందరము కూడా వెలిగింపబడిన వారు. ఎవరంట? వెలిగింపబడిన వారు. అంటే ఇప్పుడు దేవుని సంబంధులు ఎవరు అని అంటే నిత్య జీవానికి వారసులు. దేవుని సంబంధులు ఎవరు అని అంటే ఉన్నాయి, ఇంకా వర్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాను కదా. వెలుగు సంబంధులు. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎవరు అని అంటే ఏమని చెప్తారు? పోరాడేవారు. అయిపోయింది, వెలుగు అయిపోయింది. ఇప్పుడు వెలుగు ఏం చేయాలంట? పోరాడాలి. చీకట్లో ఉన్నవాడు మన మీద అటాక్ చేస్తున్నాడు అనుకో, మనం కూడా కత్తి తీసుకొచ్చి అటాక్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను వాడిని ప్రేమిస్తున్నాను అంటాడు. ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు లోకాన్ని